హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో అయితే గోదావరి సైడ్ జున్ను చేయడం ఎలాగో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఇవైతే జున్ను పాలండి. నేనైతే పావు లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. సో పావు లీటర్ జున్ను పాలకి మనము లీటర్ పాలని యూస్ చేసుకోవాలి. సో జున్ను పాలు కాకుండా నార్మల్ పాలు మనం లీటర్ యూస్ చేసుకోవాలని అర్థం. సో దాంట్లో మనం బెల్లం పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. సో బెల్లం పొడిని యాడ్ చేసిన తర్వాత బాగా ఈ విధంగా హ్యాండ్ని వాష్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. సో నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. అండ్ దీంట్లోనే మనం జున్ను పాలను కూడా కలిపేసుకోవాలి. బెల్లం పొడి అనేది బాగా మిక్స్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ముక్కలుగా ఉన్నా కూడా ఆ బెల్లం అనేది మనం హీట్ చేస్తాం కదా, సో అప్పుడు కలిసిపోతుంది. ఇందులోనే కొన్ని మిరియాలు అలాగే యాలకులను అయితే యాడ్ చేసేసుకుని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ఇడ్లీ పాత్రని కానీ లేదా మీకు అవైలబుల్గా ఉన్న లోతైన గిన్నెని పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ని అయితే వేసుకుని ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్ని పెట్టేసి దాని మీద ఒక మూతను అయితే పెట్టి ఇప్పుడు పైన దాని మీద కూడా ఇంకొక మూతని ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 15 మినిట్స్ పాటు ఉడకనిస్తే టేస్టీగా ఉండే గోదావరి సైడ్ జున్ను రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.